హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిత్రాల చిన్ని వ్లాగ్స్. నా వీడియోస్ తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా, ఇది వచ్చేసి మా పాతిల్లు అనమాట. మేమైతే ఈ ఇంటికి ఇంకొక 4 ఇల్లుల మధ్యన ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇంకొక ఇల్లు కట్టుకున్నాం కొత్తది. ఇది పాతిల్లదుగా కనిపిస్తున్నటువంటి ఆ పెంకిటింట్లోనే మేమైతే చిన్నప్పటి నుంచి పెరిగాము. మీ చుట్టుపక్కల అన్నీ చూపిద్దాం కదా అని చూపిస్తున్నాను. మధ్యలో వచ్చేసి ఇంటెనకాల చెరువు అయితే ఉంటుందన్నమాట. చెరువు చుట్టూ ఇల్లులు ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క ఇంటికి వచ్చి ఆపోజిట్లో ఇంకొక ఇల్లు ఉంటుంది. మా ఊరైతే చుట్టూ అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, చింత చెట్లు ఇవే ఉంటాయి. మామిడి చెట్లు ఉంటాయి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చి మామిడి చెట్టు అనమాట. చాలా చిన్నగా ఉన్నప్పుడైతే ఆ చెట్టుని మా తాతయ్య గారు వేశారు. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట. క్లైమేట్ బాగుందని చెప్పి ఇంకా అందరూ వచ్చారు కదా, మా అత్తలు, కూతుర్లు, కొడుకులు, మేము అందరము కలిసి ఈవినింగ్ టైం అలా మాకు ఒక సైట్ ఉంది. ఆ సైట్లో అయితే మేము మామిడి మొక్కలు ఇంకా వేరే వేరే జామ మొక్కలు అన్నీ కూడా వేసామన్నమాట. చూడడానికి అని చెప్పి వేరే పేట అన్నమాట వెళ్ళాము. అక్కడైతే కాసేపు ఉండి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంకో ఈవినింగ్ టైం ఇది, ఇంకా కొంచెం చీకటి పడింది. అప్పుడైతే కనుక అందరం కలిసి ఇలాగైతే కూర్చున్నాము. అందరూ ఉన్నారు కదని నేనైతే వీడియో అయితే తీసుకున్నాను. ఆ చివర ఆడుకునే పిల్లలు అందరూ కూడా మా వీధి పిల్లలు, మా పిల్లలు కూడా ఉన్నారు దానిలో. అందరినీ కూడా నేను వీడియో తీసాను. హాయ్ చెప్పారు పిల్లలు వచ్చేసి. వీళ్ళందరూ కూడా నాకు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అవుతారు. ఇంత చిన్న చిన్న పిల్లలు. మా పిల్లలు ఇద్దరు మాత్రమే ఇందులో ఉన్నారు, కానీ మా వాళ్ళందరూ కూడా చెల్లెళ్ళే, తమ్ముళ్ళు. ఈవినింగ్ టైమే కాకుండా నైట్ కూడా అలాగే కూర్చుని ఉంటాం అన్నమాట అందరం స్ట్రీట్లోని. మా తమ్ముడు వచ్చేసి పిల్లలందరూ ఉన్నారని వాళ్ళని ఆడించడానికి ఇలా అయితే చేస్తున్నాడు. ఇదే విధంగా రోజు కూడా ఉంటుంది. చాలా సందడిగా ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.